హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియో అయితే స్టిచ్చింగ్ చూసారా. ముందుగా వచ్చి బ్యాక్ పార్ట్ బెల్ట్ అతికించుకోవాలి. రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్ వేసేసుకొని బ్యాక్ బెల్ట్ ని అటాచ్ చేయండి. నాకు వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. రైట్ సైడ్ పెట్టేసి అటాచ్ చేసేసి టాప్ స్టిచ్ కూడా వేసేయండి. ఖర్చు మొత్తం బ్యాక్ బెల్ట్ సైడ్ పెట్టేసి టాప్ స్టిచ్ కూడా వేసేయండి. ఆ తర్వాత లోపలి సైడ్ అంటే రాంగ్ సైడ్ వైపు మనం ఫోల్డ్ చేసేసి ఒక లూజ్ కుట్ అనేది పెట్టేసేయండి. 5th నెంబర్ లూజ్ కుట్టు పెట్టేసి టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఆ తర్వాత నేనైతే రాంగ్ సైడ్ వైపు మార్క్ వేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. అందుకే చాక్ పీస్ ఉన్న సైడ్ రాంగ్ సైడ్ అని అలా గుర్తు అయితే పెట్టేసుకోండి. లూజ్ కుట్ అనేది వేసేయండి. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఎలాగో విప్పాల్సిందే కదా. అందుకే బ్యాక్ టక్స్ వేసేస్తే మనకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయినట్టే. షోల్డర్స్ ని ఈక్వల్ గా పెట్టేసి చూడండి, వీడియోని బాగా గమనించండి. షోల్డర్స్ ని ఈక్వల్ గా పెట్టేసి హైట్ అన్నది మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆ టక్స్ వెడల్పు అన్నది మనం ఇంతకుముందు స్టిచ్చింగ్ లో కటింగ్ లో మనం ఎంతైతే మనకు టక్స్ కి ప్లేస్ అయితే వదులుకున్నామో అంతా మనం ఖర్చు అనేది యూజ్ చేయాలి. టక్స్ కోసం మనం కటింగ్ లో వదిలేసాం కదా. టక్స్ కోసం ఖర్చు అని నేను చూపించాను కదా. అంతా మనం టక్స్ కు వెడల్పు అనేది యూజ్ చేయాలి. హైట్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా హైట్ అయితే వేసేయచ్చు. ఇక రెండో టక్స్ కూడా అలాగే షోల్డర్స్ ని ఈక్వల్ గా పెట్టేసి టక్స్ అయితే వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఇంతటితో కంప్లీట్ అయినట్టే. అలా ముందుగా టక్స్ వేసాం కదా. టక్స్ హైట్ ప్రకారంగా ఈక్వల్ గా ఉండాలి. టక్స్ వచ్చేసి ఎక్కువ తక్కువ అస్సలు ఉండకూడదు. అంతే. డబుల్ స్టిచ్ వేసేయండి. అలాగే రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చివరన స్టార్టింగ్ లో రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అంతే. ఇక బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ నేనైతే వన్ సైడ్ చూపిస్తున్నాను. అది కాజా పట్టి సైడ్ అని అర్థము. ఆది బ్లౌజ్ తీసేసుకోండి. టక్స్ కి ఎంత అయితే గ్యాప్ ఉందో, మెయిన్ టక్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ పైన ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ అటాచ్ చేసి ఆ టక్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు మనం మార్క్ అయితే వేసేసుకోవాలి. చూసుకోండి, కాజా పట్టి సైడ్, హుక్స్ పట్టి సైడ్ ఏ దానికి చూసేసుకొని మనమైతే మార్క్ వేసేసుకోవాలి. ఎంత గ్యాప్ ఉందో అంత. అలా మిడిల్ కి అలా స్టార్టింగ్ లో ఫోల్డ్ చేసేయండి. క్లాత్ అనేది ఈక్వల్ గా సమానంగా పెట్టేసి కొంచెం రఫ్ ఇచ్చేసి షోల్డర్స్ దగ్గర స్ట్రైట్ గా పెట్టేసుకోండి. తర్వాత 3 ఫింగర్స్ మార్క్ వేసేసి హైట్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు మెయిన్ టక్ వచ్చేసినట్టే. ఇక ఆ తర్వాత ఖాజా పట్టి సైడ్ కూడా మనం ఖర్చుకైతే వదిలేసాం కదా, మెడ పీస్ కానీ ఆ ఖర్చుని వదిలేసి సమానంగా పెట్టేసి మిడిల్ ఎక్కడైతే అక్కడ వస్తుందో అక్కడ హైట్ పట్టేసుకోండి. 4 ఫింగర్స్ కి హైట్ మార్క్ వేసేసుకొని అలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. డబల్ స్టిచ్ వేసేయండి. రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత మరో టక్స్ కోసం 2 టక్స్ ని అలా పెట్టేసి చంకా వైపు కూడా క్లాత్ అనేది ఈక్వల్ గా రావాలి. చూడండి, ఒక్క పాదం అంతా ఖర్చు వాడేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేయండి. అంతే. ఇక 3 టక్స్ అయిపోయినట్టే కదా. 3 టక్స్ అయిపోయినట్టే. ఆ తర్వాత నేను మరో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత క్రాస్ బెల్ట్ అయితే అతికించాలి. చెక్ చేసుకోండి. కాజా పట్టి, హుక్స్ పట్టి హైట్ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. మనం కటింగ్ లో కటింగ్ చేయలేదు కదా క్రాస్ బెల్ట్. ఇప్పుడైతే క్లాత్ తీసేసుకోండి. మనం క్రాస్ బెల్ట్ తీసేసుకున్న క్లాత్ అలా స్కేల్ తో 1 మార్క్ వేసేయండి. హెచ్చు తగులు ఉంది కదా, అందుకని. ఆ తర్వాత మనం ఈ క్రాస్ బెల్ట్ కి వేస్ట్ క్లాత్ వేయాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న ఏదైనా క్లాత్ తీసేసుకోండి. తర్వాత ముందుగా కాజా పట్టి సైడ్ తీసేసుకోండి. అలా మార్క్ వేసేసుకోండి. ఎక్కడికైతే ఉందో అక్కడ క్రాస్ బెల్ట్ పొడవు ఎంతైతే ఉందో అంత మార్క్ వేసేసుకోండి. ఖర్చు కూడా అలాగే మనకు కింది ఖర్చు పైన ఖర్చు కావాలి కదా, ఖర్చులు కూడా 3 మార్కింగ్ అలా పెట్టేసుకోండి. ఈ చివరన వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, సైడ్ జాయింట్స్ దగ్గర ఎంతైతే గ్యాప్ ఉందో అంత పెట్టేసుకోవచ్చు. చూడండి, మీకు చూపిస్తున్నాను. అలా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి. సైడ్ జాయింట్ చంక వైపు ఉంటుంది కదా, ఆ చంక వైపున అలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎండ్ పెట్టేసి సైడ్ కి ఎంతైతే ఉందో అంత. నాకైతే 3 ఫింగర్స్ అయితే గ్యాప్ ఉంది. 3 ఫింగర్స్ ఖర్చు కావాలి కదా, 4 ఫింగర్స్ పెట్టేస్తే ఓకే. ఇక మనకు స్టిచ్చింగ్ లో సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్ గా వస్తుంది అనమాట. ఇలా చూసుకొని మార్క్ వేసేసుకుంటే ఇక ఆ 3 మార్కింగ్స్ ని కలిపేసేయడమే. ఇలా ఇక్కడ జాయింట్ సైడ్ వచ్చేసరికి స్ట్రైట్ గా పెట్టేసేయండి. కట్ చేసేయడమే ఇక. అంతే. ఇక మనకు ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ ని కట్ చేయకండి. మనం చివరన సైడ్ జాయింట్ వేసిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. లేదంటే క్రాస్ బెల్ట్ అతికించిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. చూసుకోండి. ఇక వేస్ట్ క్లాత్ తీసేసుకొని వేస్ట్ క్లాత్ మీద కూడా అలా కటింగ్ అయితే చేసేసుకోండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ ఇవ్వడం లేదు. మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ మరో నలుగురికి వెళ్ళాలి, వాళ్ళు చూడాలి అంటే మనం లైక్ ఇస్తేనే కదా షేర్ అవుతుంది. అందుకని లైక్ ఇచ్చేసేయండి. ఇక షేప్ వచ్చేసి ఈక్వల్గా కట్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతే. ఇక మనకు కొంచెం తక్కువ వచ్చింది కదా, అది ఏమీ కాదు, సైడ్ జాయింట్స్ వైపు వెళ్తుంది కాబట్టి మనకు తక్కువ వచ్చినా ఏం పర్వాలేదు. మీ దగ్గర క్లాత్ ఉంటే ఎంత కావాలో అంత వేసేసుకోండి. నా దగ్గర క్లాత్ అయితే ప్రస్తుతానికి ఇంత ఉంది, అందుకని నేను ఇంత వేసేసుకున్నాను. వీడియో చూపిస్తున్నట్టు అలా కింది సైడ్ వేస్ట్ క్లాత్, పైన సైడ్ మెయిన్ క్లాత్ అలా వేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మనం తిప్పాల్సి ఉంటుంది కదా, కన్ఫ్యూజన్ కాకుండా వీడియోని బాగా గమనించండి. అలా ఒక సింగిల్ పాదం అంత ఖర్చుతో మనం ఇందాక ఖర్చు మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా వేసేసుకోండి. ఆ తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఆ ఖర్చు అన్నది వేస్ట్ క్లాత్ వైపు వెళ్ళేటట్టు అలా స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి. మనకు ఈజీగా ఫోల్డింగ్ కావడానికి అనమాట ఈ టాప్ స్టిచ్ అన్నది. చూడండి, తర్వాత ఈజీగా మనకు ఫోల్డింగ్ అయితే అవుతుంది. అలా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. నేనైతే మరో క్రాస్ బెల్ట్ అయితే అలాగే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. నేను అది వీడియోలో అయితే చూపించడం లేదా, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేసేయండి ఈక్వల్గా. చూసారా, రెండు నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక క్రాస్ బెల్ట్ అతికించి చూపిస్తాను చూడండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోండి. హుక్స్ పట్టి, కాజా పట్టికి అలా మీరు రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు అలా తొందరగా స్టిచ్చింగ్ చేయడానికి వస్తుంది. నేనైతే ఒక ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. ఒరిజినల్ అలా ఆపోజిట్లో పెట్టేసి మనం ఖర్చు ఎంతైతే వదిలేసుకున్నాం కటింగ్లో అంత ఖర్చు అయితే వాడండి. ఆ మెయిన్ టక్స్ ఉంది కదా, అది వచ్చేసి హుక్స్ పట్టి సైడే ఫోల్డ్ చేయండి.
అలా కుట్టు మాత్రం ఈక్వల్గా రావాలి, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా స్టిచ్ అయితే వేసేయండి. ఆ తర్వాత రైట్ సైడ్ వైపులా ఫోల్డ్ చేసి 4 ఫింగర్స్ అంతా గ్యాప్ ఉంచేసుకొని ఇటు సైడ్కి మనకు పెట్టేస్తే లోపల ఉన్న క్లాత్ మీద స్టిచ్ పడకుండా ఉంటుంది. స్టిచ్ పడిందంటే లోపల ఉన్న క్లాత్ మీద రివర్స్ చేయడానికి రాదు, ఇక అక్కడే చిక్కుకుంటుంది ఆ క్లాత్ అన్నది. అందుకని కొంచెం గ్యాప్ వదిలేసి అలా స్టిచ్ అయితే వేసేయండి. ఇంతకుముందు మనం స్టిచ్ వేసిన స్టిచ్ మీదే డబల్ స్టిచ్ కూడా వేసేయండి ఈక్వల్గా వచ్చేలా. అంతే ఇక ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్. ఇక మనం క్లాత్ తీసేసుకుంటే అయిపోయినట్టే ఇక. అంతే ఇక నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయిపోయింది కదా, పట్టి అతికించాలి. కాజా పట్టి అన్నది అతికించే ముందు ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. అలా ఆది బ్లౌజ్ తీసేసుకొని హైట్ సరిపోయిందా లేదా అన్నది మీరు ఎప్పటికప్పుడు ఆది బ్లౌజ్తో చెక్ చేస్తూనే ఉండాలి. ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి చూడండి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, మెడ పీస్ ఖర్చు కాదని కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇక నేనైతే టక్స్ దగ్గర సరి చేస్తున్నాను. అలా కొంచెం మనకి ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అంత మనం ఖర్చు అన్నది అక్కడ తీసేసుకోవచ్చు టక్స్కి. ఇక సరిపోయినట్టే. తర్వాత పట్టి అనేది అతికించేసుకుందాము. ఇంకా రెండు నేను స్టిచ్చింగ్ చేశాను కదా, రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసేసుకొని సరి చేసేసుకోండి. ఇప్పుడైతే డబల్ పట్టి సింగిల్ పట్టి అయితే అతికించాలి కదా, అందుకు మనం క్లాత్ తీసేసుకున్నాం కదా కటింగ్లోనే, ఆ క్లాత్ని ఈక్వల్గా వచ్చేలా కట్ చేసేసుకోండి. డబల్ పట్టి సింగిల్ పట్టి ఎటు సైడ్ వస్తుందో అక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి కరెక్ట్గా. ఆ తర్వాత నేనైతే సింగిల్ పట్టి తీసేసుకున్నాను, డబల్ పట్టి తీసేసుకున్నాను. ఏ దానికి అది మనం ముందుగానే మార్క్ వేసేసుకున్నాం కదా, హుక్స్ పట్టి కాజా పట్టి అని. హుక్స్ పట్టి సైడ్ వచ్చేసి సింగిల్ పీస్ రావాలి, కన్ఫ్యూజన్ కాకండి. ఒరిజినల్ క్లాత్ మీద అలా పట్టి అన్నది పెట్టేసేయండి. హుక్స్ పట్టికి ఒరిజినల్ క్లాత్ మీదే పెట్టాలి. కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోండి, కింద మనం చివరన ఫోల్డ్ చేయడానికి కావాలి కదా, అందుకని. ఆ తర్వాత అలా స్టిచ్ వేసిన తర్వాత మనం హుక్స్ పట్టికి టాప్ స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది. అలా ఫోల్డ్ చేసి ఖర్చు మొత్తం పట్టి సైడ్ వెళ్ళేలా అలా టాప్ స్టిచ్ వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు టాప్ స్టిచ్ వేస్తే మనకు ఫోల్డింగ్ చేయడానికి లోపలికి ఈజీగా వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. అలా ఫోల్డ్ చేసేసి మరో ఫోల్డ్ చేసేసి ఇక టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసేయండి. మనం వేసిన స్టిచ్ అనేది లోపలికి రావాలి, బయట కనిపించకుండా ఇటు సైడ్ లోపలికి రావాలి అన్నట్టు. అలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసేసేయండి. చేసేసి చివరన ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మనం ఆ పట్టిలోనే కదా హుక్స్ అనేది వేసేసుకోవాలి. రఫ్ ఇచ్చేసి ఇంకా వదిలేసేయండి. అంతే, ఇంకా సింగిల్ పట్టి అతికించడం సింపుల్గా అయిపోయింది. ఇంకా సింగిల్ పట్టి అయితే కంప్లీట్. ఇప్పుడైతే డబల్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము. డబల్ పట్టికి మనం సింగిల్ పట్టికి రైట్ సైడ్ వేసాం కదా, డబల్ పట్టికి వచ్చేసి రాంగ్ సైడ్ అయితే పెట్టాలి. అంతే, అలా రాంగ్ సైడ్ వైపు పెట్టేసి మంచి ఒక పాదం అంతా ఖర్చుతో వేసేయండి. ఎందుకంటే డబల్ పట్టి అన్నది మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, సింగిల్ పట్టి అయితే కొంచెం లోపలికి పోతుంది, కానీ డబల్ పట్టి ఎక్స్ట్రా వస్తుంది కదా ఫోల్డింగ్లో, చూడండి అలా. ఇక మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. చివరన అలా క్లాత్ మిగిలినది ఫోల్డ్ చేసేసేయండి. నేనైతే స్టిచ్చింగ్లో డబల్ పట్టి సింగిల్ పట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ కొంచెం మిస్టేక్ అయితే చేసేసాను, కానీ అది సరి చేశానులేండి ఈ వీడియోలోనే. మీరు ఎవరైనా కనిపెడితే నాకైతే కామెంట్ చేయండి, కనిపెట్టిన వాళ్ళు. అలా సింగిల్ పట్టి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎటు సైడ్ వస్తుందో ఎగ్జాక్ట్గా మనం మార్క్ పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. నేను కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్గా అయ్యాను, కనిపెట్టిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. అంతే, ఇక సింగిల్ పట్టి డబల్ పట్టి అయిపోయింది కదా. ఇక హైట్ అయితే చూసేసుకోండి. హైట్ కొంచెం ఎగ్జాక్ట్గా ఉన్నది హైట్ మార్కింగ్ వేసి కొంచెం ఎక్స్ట్రా కూడా మెడపీస్ అతికించడానికి మిగతా అంతా కట్ చేసేసేయండి. హుక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ అలా మార్క్ వేసేసి నీట్గా కటింగ్ అయితే చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి ఇంకా అయిపోయింది కదా, ఈక్వల్గా వచ్చేసినట్టే. చూసారా, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉండండి. ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి కంప్లీట్ ఇంతటితోనే కంప్లీట్గా. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి, బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ సైడ్ వేసేసుకోండి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్ సైడు వేసేసుకోవాలి. మనకు పైకి వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి, పైకి వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి. చూడండి, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కింది వైపు, అలా ఆపోజిట్లో ఉండేలా చూసేసుకోండి. ఆ తర్వాత ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవడమే. షోల్డర్స్ జాయిన్ చేసుకునే ముందు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. ఇంకా మరో షోల్డర్ కూడా అంతే. చూడండి, అది బ్లౌజ్ తీసేసుకొని హుక్స్ పట్టి సైడ్ నేను చెక్ చేస్తున్నాను కదా, అలా నెక్ని పెట్టేసి మార్క్ అయితే వేసేసుకోండి. ఎక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ వచ్చినా పర్లేదు, మనం అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఎక్కువ వస్తే హ్యాపీ, తక్కువ వస్తే కొంచెం నెక్ దగ్గర కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది అంతే. చూసారా, నాకైతే కొంచెం తక్కువ వచ్చింది, అందుకని కొంచెం అలా రౌండ్ అయితే తీసేస్తున్నాను. అంతే, కొంచెం అలా రౌండ్ తీసేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అది బ్లౌజ్ ప్రకారమే రావాలంటే ఇక ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి మనం. చూడండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూసారా, అక్కడికైతే వచ్చింది కదా మార్కు, అక్కడికి వచ్చింది. ఇక మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. మనం షోల్డర్స్ జాయింట్స్ చేసుకునే ముందే మనం చూసేసుకుంటే మనకు తొందరగా మెడ పీస్ అతికించడానికి ఈజీగా ఉంటుంది. మెడ పీస్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ రౌండ్ మొత్తం చెక్ చేసేసేయండి. ఎక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ వచ్చినా పర్లేదు, కానీ అలా చెక్ చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. చూసారా, ముందుగా నేను అయితే చెక్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అలా ఈక్వల్గా పెట్టేసి నెక్ అనేది అక్కడ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఎక్కడ సాగదీయకుండా నీట్గా పెట్టేసుకోండి. షోల్డర్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి కదా, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది నాకు. ఎక్స్ట్రా వస్తే మనం ఖర్చు వాడాల్సింది కదా ఇంకా మెడ పీస్కి, ఆ ఖర్చుకు అనమాట. అలా చూసేసేయండి. బ్యాక్ పార్ట్ కూడా ఒక 2 లైన్స్ అంతా ఎక్స్ట్రా వచ్చింది కదా,
అది ఖర్చుకన్నమాట అది. ఆ తర్వాత చూడండి అలా కొంచెమైనా ఎక్స్ట్రా రావాలన్నమాట. ఆ తర్వాత ఇక మనం రౌండ్ అయితే చెక్ చేసుకున్నాం కదా, రౌండ్ చెక్ చేసిన తర్వాత మెడ పీస్ జాయిన్ చేయాలి. మనం క్రాస్ పీసులు తీసుకున్నాం కదా, అలా ఒకదానికొకటి వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి. తర్వాత మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసి మనం రైట్ సైడ్లో పెట్టేసుకున్నాము. ఇలా రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండేలా పెట్టేసుకోండి. మెడ పీస్ కొంచెం అలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఒక సింగిల్ పాదం అంతా రౌండ్గా స్టిచ్ చేస్తూ వెళ్ళండి. ఈక్వల్గా క్లాత్ని ఒక హ్యాండ్తో తిప్పుతూ రౌండ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్లోగా అలా మెడ పీసు బ్లౌజ్ అన్నది ఈక్వల్గా అలా ఎక్కడ సాగదీయకుండా స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి. నేనైతే స్టిచ్చింగ్ అంతా వేసేసాను. ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి రౌండ్ బాగా తిరగడానికి. తర్వాత పైపింగ్ మాదిరిగా ఆ ఖర్చు మొత్తం ఆ పైపింగ్ లోపుకి వెళ్ళాలన్నమాట. వెళ్ళి అలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు బ్లౌజ్ మీద అటు మెడ పీస్ మీద పడకుండా మిడిల్లో స్టిచ్ పడేలా వేసేసుకోండి. బ్లౌజ్ మీద పడకూడదు, అక్కడ ఆ ఫోల్డ్ మీద పడకూడదు. ఆ ఖర్చును మొత్తం మెడ పీస్లోకి తోసేసి మనకు అలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని అలా కట్ చేసేసేయండి. నీట్గా బ్లౌజ్ కట్ అవ్వకుండా కట్ చేయండి. తర్వాత ఇక రాంగ్ సైడ్ వైపు పెట్టేసి మనం పైపింగ్ మాదిరిగా వేసుకున్నాం కదా, అది అన్నది ఫోల్డ్ చేయాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేస్తూ బ్లౌజ్ని ఒక పక్క నీట్గా సర్దుకుంటూ అలా మనం ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేసామంటే ఇక మెడ పీస్ స్టిచ్ అనేది ఇంకా ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. అంతే ఇక స్లోగా మెడ పీస్ అనేది ఇలా జాయిన్ చేసేసుకోండి. అంతే ఇక చివరన రఫ్ అయితే ఇచ్చేసేయండి. నీట్గా వస్తుంది ఈ మెథడ్లో బ్లౌజ్ మెడ పీస్ అతికించడం వల్ల. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ తర్వాత మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు ఇవ్వడం లేదు. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత హ్యాండ్స్ మనకు జాయింట్స్ పడతాయి కదా, చంక పీసెస్ అని పడతాయి కదా, ఆ పీసెస్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో హ్యాండ్స్ అయితే తీసేసుకోండి. ఆ తర్వాత రాంగ్ సైడ్ అని మార్క్ వేసుకున్నాను కదా, అలా మార్క్ అయితే వేసేసుకోండి మీరు. రాంగ్ సైడ్ అంటే మన అటాచ్ చేసే ఖర్చు వచ్చేసి రాంగ్ సైడ్కి రావాలి అన్నమాట. అలా చూడండి నేనైతే పీస్ అన్నది కింద సైడ్ పెట్టేసి జాయింట్ అయితే వేసేసాను. ఇటు సైడ్ కూడా అంతే రాంగ్ సైడ్ మార్క్ వేసాను కదా, కింద అయితే అలా పెట్టేసి స్టిచ్ వేసేసి టాప్ స్టిచ్ వేసేస్తే ఇక నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. అలా కొంచెం ఖర్చు ఒక పాదం అంతా ఖర్చు కానీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మనం నీట్గా మనం జాయిన్ చేస్తేనే కదా అది ఎక్కడ ఊడిపోకుండా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఖర్చు తక్కువ పెట్టేసుకుంటే తొందరగా కుట్లిపోవడం పిగిలిపోవడం అలా అవుతుంది. కొంచెం బాగానే ఖర్చు పెట్టేసుకోండి ఇలా జాయింట్స్ కోసము, హ్యాండ్స్ చంక పీసెస్ కోసం కొంచెం ఖర్చు పాదం ఇంచు కంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టేసుకొని నీట్గా అలా బ్లౌజ్ ఈక్వల్గా వచ్చేలా కట్ చేసేసుకోండి. మనకు ఈ సైడ్ జాయింట్స్కి వస్తాయి కదా ఈ చంక పీసులు అన్నవి, అవి ఈక్వల్గా ఉంటే మనకు ప్లస్ గుర్తు ఖచ్చితంగా అంటే వస్తుంది బ్లౌజ్కు. ఆ తర్వాత మనం ఎమ్మింగ్ కోసం ఫోల్డ్ చేయడానికి కటింగ్లో 1 స్కేల్ అంతా వదిలేసుకున్నాం కదా, ఆ ఖర్చుతోనే ఒక లూజ్ కుట్ అనేది ఫోల్డ్ చేసేసి పెట్టేసేయండి. మనం ఎమ్మింగ్ చేసిన తర్వాత మరి విప్పాల్సిందే. నేనైతే 2 బ్లౌజెస్ కూడా సైడ్ జాయింట్స్ వేసేసుకున్నాను. అలాగే 2 హ్యాండ్స్ కూడా నేను ఫోల్డ్ అయితే వేసేసుకున్నాను. అలా మనం లోతు తీసుకోలేదు కదా, లోతు తీసుకోవడానికి అలా టక్స్ ఆధారంగా ఈక్వల్గా పెట్టేసేయండి. బ్లౌజ్ను ఈక్వల్గా పెట్టేసి రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి. లేదంటే రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టండి. మీరు ఎలా పెట్టినా ఓకే, కానీ ఆపోజిట్లోనే ఉండాలి. లేదంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి పోయే అవకాశం ఉంటుంది. అందుకనే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అలా పెట్టేసి గుర్తైతే పెట్టేసుకోండి. ఇక ఎఫ్ అని రాసేసుకుంటే అది ఫ్రంట్ సైడ్ పోవాలి అన్నమాట. ఆ తర్వాత మనం ఇంతకుముందు మెడ పీస్ జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇంకా ఆ బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఇంకా షోల్డర్స్ ఖర్చు అలా ఎంత మిగిలిందో అంత మార్క్ అయితే వేసేసుకోండి. హ్యాండ్ పీస్ కూడా తీసుకొని హ్యాండ్ పీస్ కూడా ఎంతైతే మిగులుతుందో అంత ఖర్చు అయితే వేసేసేయండి. చూసుకోండి ఫ్రంట్ సైడ్ ఎటు వస్తుంది, ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఎఫ్ అని రాసినది చూసుకొని జాగ్రత్తగా మనం టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ అన్నది కరెక్ట్గా షోల్డర్స్ మీద వచ్చేలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారా హ్యాండ్తో నేను చూసుకుంటే నాకు అక్కడికి వచ్చింది. అంటే మనం ఆ ఖర్చుని అనేది యూజ్ చేయాలి ఇప్పుడు మనకు అది బ్లౌజ్ ప్రకారంగా రావడానికి. ఇలా మిడిల్లో పెట్టేసేయండి బ్లౌజ్ను. ఒక పాదం అంతా ఖర్చు వచ్చింది కదా మనకు, ఆ ఖర్చు ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ని సర్దుకుంటూ ఆ ఖర్చు అన్నది ఈక్వల్గా వచ్చేలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం. చూడండి క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి. గుంజినట్టు పట్టుకోకుండా ఈక్వల్గా అలా స్టిచ్ అయితే వేయాలి. ఆ తర్వాత అలానే దాని మీద మరో స్టిచ్ అయితే వేసేసేయండి. డబుల్ స్టిచ్ వేయాలి, త్రిబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, మూడు కుట్లు కూడా వేసుకోవచ్చు, కానీ సింగిల్ మాత్రం వేయకండి. డబల్ త్రిబుల్ వేసుకోవచ్చు. అలా మళ్ళీ స్టిచ్ వేసిన దాని మీదే స్టిచ్ వేస్తూ ఇటు సైడ్ కూడా బ్యాక్ పార్ట్ సైడ్ కూడా అలానే ఫ్రంట్ వైపు సైడ్ కూడా అలానే వేయండి. అంతే క్లాత్ని సర్దుకుంటూ ఇలా నీట్గా వేసేయండి. ఎక్కువ తక్కువ రాకుండా కుట్టు అనేది మనకు సమానంగా ఉండాలి. ఇటు సైడ్ కూడా చూడండి, ఇటు సైడ్ కూడా అలానే. కొంచెం హ్యాండ్ జాయిన్ చేసేది కొంచెం బిగినర్స్కి కష్టంగా ఉంటుంది, కానీ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం మీరు స్లోగా జాయింట్ అనేది చేసుకోండి. తొందరగా అయిపోవాలి, తొందరగా ఫినిష్ చేయాలి, తొందరగా కుట్టాలి అన్నట్టుగా కుట్టకండి. స్లోగా నిదానంగా మనం స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం నేర్చుకునేటప్పుడే స్లోగా నేర్చుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా మనం స్టిచ్ వేసేసాం కదా, ఇక రెండో స్టిచ్ కూడా వేసేసేయండి. వేసిన తర్వాత నేనైతే రెండో హ్యాండ్ కూడా అలానే రెడీ చేసేసుకున్నాను. హ్యాండ్స్ని జాయిన్ చేసేయడం తర్వాత ఇక సైడ్ జాయింట్స్ చేసుకోవడం, ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అంతటితో కంప్లీట్ అయిపోతుంది. చూడండి హ్యాండ్ని నేను 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక సైడ్ అయితే తీసేసుకోండి.
హ్యాండ్ని అలా ఈక్వల్గా పెట్టేసి ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం రఫ్ ఇచ్చేసి ఇక్కడ చంక దగ్గర మనం ఆది బ్లౌజ్తో ఎంత లూజ్ అయితే వస్తుందో అంత లూజు మనం మార్క్ అనేది వేసుకోవాలి. చూడండి షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి 2 బ్లౌజెస్కి. నీట్గా చూడండి ఇలా చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి నేను మార్క్ అయితే ఇచ్చేసాను. ఇంకా కింది వైపు కూడా అలా ఈక్వల్గా వచ్చేలా స్టిచ్ అయితే వేసేసుకోండి. కింది వైపు ఆ ఖర్చులు అన్నవి పై వైపుకే పోవాలన్నమాట. మనం హ్యాండ్ ఖర్చు ఉంది కదా, హ్యాండ్ జాయింట్ ఖర్చు, ఆ ఖర్చు. ఆ తర్వాత ఇక బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అంతే వచ్చింది కదా మనకు చంక దగ్గర. తర్వాత ఫ్రంట్ పార్ట్కి నేనైతే 7.5 మార్క్ వేసుకుంటున్నాను. 7.5 కదా మనం మార్క్ వేసుకుని మనకు 4 భాగాలు చేస్తే నడుము లూజు 7.5 కదా. ఫ్రంట్ పార్ట్ కలా మార్క్ వేసేసి దాని మీద స్టిచ్ అయితే వేసేసాను అనమాట. ఆ తర్వాత చివరన రఫ్ అయితే ఇచ్చేసాను. ఇక నేను ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వేసేసుకున్నాను ఈక్వల్గా వచ్చేలా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ చంక డౌన్ కూడా అంతే ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నేను నడుము లూజ్ చూసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మార్క్ అయితే వేసేసుకున్నాను సమానంగా. 2 మార్కింగ్స్ని కలిపేస్తూ స్టిచ్ అనేది వేసేయాలి అంతే అండి. ఇక బ్లౌజ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంకా స్పీడ్గా చూపించాను అంతే. ఇక చూసుకోండి ఆది బ్లౌజ్తో నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి. ఎక్కువ వచ్చిన పర్లేదు, తక్కువ వచ్చిన పర్లేదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే వచ్చేసింది అంతే. ఇక సైడ్కి ఒక 3-4 స్టిచెస్ అయితే వేసేసుకోండి అంతే. ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి సింపుల్గా అయిపోయింది కదా. ఈ మెథడ్లో కట్ చేయండి ఖచ్చితంగా, అంటే వస్తుంది మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. ఆ తర్వాత మనం హుక్స్కు జోబీలు వేసుకోవాలి కదా, జేబీలు కూడా వేసుకోండి. నాకైతే స్కిప్ అయింది వీడియో, లాస్ట్లో వేసుకున్నాను. జేబీలు కూడా మెడపీసు అతికించిన వెంటనే వేసుకోవచ్చు అంతే. ఇక చూడండి నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఆది బ్లౌజ్ ఎలా ఉందో, ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా ఉంది కదా, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేసింది. ఆది బ్లౌజ్ లాగా, ఆది బ్లౌజ్ కంటే ఇంకా మంచిగా వచ్చేసింది కదా. చూడండి ఎక్కడ ముడతలు అన్నది లేదు, నీట్ ఫినిషింగ్తో మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది అంతే అండి. ఇంకా సింపుల్గా తెలిసిన వాళ్ళకు, అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు మన ఛానల్ అయితే షేర్ చేయండి. మన ఛానల్లో క్లారిటీగా అలాగే సింపుల్గా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియోకి అలాగే వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసేయండి. బాయ్ బాయ్.